హాయ్ అండి, మీకు మసాలా పొంగనాలు తెలుసా? మసాలా పొంగనాలా అవేంటనుకుంటున్నారా? ఎప్పుడు దోసపిండితో దోశలేం తింటాం చెప్పండి. ఇలా వెరైటీగా ఒకసారి ట్రై చేయండి. మసాలా ప్రిపరేషన్ కోసం ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక అర స్పూన్ జీలకర్ర వేసి చిట్లిన తర్వాత కారానికి సరిపడగా పచ్చిమిర్చి తరుగు అలాగే అల్లం తురుము కూడా వేసి అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకుని ఉల్లిపాయలు క్రంచీగా ఉండేటట్టే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించిన 4-5 బంగాళదుంపలు మెత్తగా స్మాష్ చేసుకుని అవి కూడా వేసుకుని మసాలా మొత్తం బంగాళదుంపలు పట్టేటట్టు ఫ్రై చేసుకుని దాంట్లో కొంచెం ఎక్కువగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాలుగా ప్రిపేర్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. మనం ఇంట్లో రెగ్యులర్గా వాడే దోసపిండిని కొంచెం సాల్ట్ వేసుకుని కలుపుకొని ఉంచుకుని ఇప్పుడు గుంత పొంగనాలు వేయడం కోసం ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ చొప్పున పిండి వేసుకుని ఇప్పుడు ఆ పిండి మధ్యలో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బాల్ని పెట్టుకుని పైన పిండితో కవర్ చేసుకుని మూత పెట్టి కింద వైపు కుక్ అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మొత్తం అన్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకోవడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్.